హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసెడ్ 2024 బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి వెటర్నరీ సైన్స్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అండ్ అలాంగ్ విత్ దట్ బీఎస్సీ హార్టికల్చర్ ఏదైతే ఉందో, సో ఈ రెండు అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, సో మళ్ళీ మనకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ స్టేట్కి సంబంధించినటువంటి వెటర్నరీ కౌన్సిలింగ్ అయితే చూసుకుంటుందో, సో ఇందులోకి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 3 వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి మనకి సీట్ అలాట్మెంట్స్ కావచ్చు, రిపోర్టింగ్ కావచ్చు, అవన్నీ తర్వాత వెరిఫై చేసి తర్వాత అనౌన్స్ చేసామని చెప్పారు ఇక్కడ. సో అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు యాక్సెస్ వెబ్ ఆప్షన్స్ అనేసి, దానిపై అయితే క్లిక్ చేయండి. ఒక 2-3 టైమ్స్ క్లిక్ చేయగానే వస్తుంది. క్లిక్ హియర్ అనే దానిపై క్లిక్ చేస్తే మీ యొక్క ఏపీసీట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ప్రియారిటీ లిస్ట్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. టోటల్గా మనకు ఉన్నటువంటి కాలేజెస్ అవన్నీ ఏవో ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వెటర్నరీ కాలేజెస్ వచ్చేసి చూసుకున్నట్టయితే కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం, అండ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు, అండ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గర్విడి. సో ఈ 4 కాలేజెస్ అయితే ఉన్నాయి. అలాంగ్ విత్ దిస్ మనకైతే ఒక సీట్ అలాట్మెంట్, లాస్ట్ టైం మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగింది కదా, ఆ యొక్క లిస్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ లిస్ట్ కొరకి మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అంత కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ లిస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ ఫర్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. సో మీరు ఇక్కడ ఏమైనా రాంగ్ అది ఇది కూడా అనుకుంటారేమో అని చెప్పేసి అన్నీ చూపిస్తాను క్లియర్ కట్గా. మీరు క్లిక్ చేసినా అలాగే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చేసి చూసుకున్నట్లయితే చీకటి సాయి లిఖిత అనమాట. వాళ్ళ యొక్క ఏపీసెట్ ర్యాంక్ వచ్చేసి 802, హాల్ టికెట్ నెంబర్ ఇది. సో అండ్ కేటగిరీ అన్రిజర్వ్డ్ ఓసీలోనే వచ్చింది. అండ్ వచ్చేసి ఎక్కడ వచ్చింది అంటే మనకి చూసుకున్నట్లయితే గర్విడి వెటర్నరీ కాలేజ్లో వచ్చిందనమాట. సో ఇలా మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 4 పేజెస్ ఉన్నాయి. తర్వాత ప్రొద్దుటూరు వాళ్ళకి వచ్చింది. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి తిరుపతి వాళ్ళకి వచ్చినాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ పేజ్లో వచ్చేసి గన్నవరం. సో ఇలా లాస్ట్ ఎంతమందికి సీట్స్ వచ్చినాయంటే ఫ్రెండ్స్, టోటల్గా చూసుకున్నట్లయితే 265 మెంబర్స్కి సీట్ వచ్చింది. లాస్ట్ పర్సన్ వచ్చేసి మెరుగా అన్వేషిత అనమాట. వీళ్ళ యొక్క ర్యాంక్ వచ్చేసి 26,159. ఏపీసెట్ యొక్క ర్యాంక్ వచ్చేసి అంత అనమాట. సో గన్నవరంలో వచ్చింది. సో ఇందులోకి వెళ్ళి అందరూ మళ్ళీ వెటర్నరీ సైన్సే చేస్తారా, అందరూ మళ్ళీ ఇప్పుడు గన్నవరం వచ్చింది కొందరికి, వీళ్ళు వచ్చేసి మళ్ళీ తిరుపతిలోకి చేంజ్ అవుదాం అనుకుంటారు. లేదు అంటే ఇక్కడ వచ్చేసి ప్రొద్దుటూరు ఆ యొక్క కాలేజ్కి చేంజ్ అవుదాం అనుకుంటున్నారు. లేదు అంటే వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ గర్విడికి చేంజ్ అవుదాం అనుకుంటున్నారు. సో అలా జరుగుతుంది కాబట్టి స్లైడింగ్ అనేది జరుగుతుంది. స్లైడింగ్ జరిగే టైంలో లేదంటే ఇందులో రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ యొక్క సీట్స్ అనేవి వేకెంట్ అయిపోయి అవి కూడా యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు ఎవరైతే బాధపడుతున్నారో సీట్ రాలేదు ఇంకా అని చెప్పేసి వాళ్ళు మీరైతే నిర్భయంగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు సీట్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చాలామంది అయితే వెళ్ళిపోతారు, రిపోర్టింగ్స్ కొందరు చేయరు. రిపోర్టింగ్స్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ యొక్క సీట్ వేకెంట్ అయిపోతుంది. అండ్ స్లైడింగ్కి కొరికి కొందరు ఇప్పుడు వెళ్తారు కదా, సో వాళ్ళ యొక్క సీట్ అటు ఇటు జిగ్జాగ్ అయిపోతుంది. సో అందుకోసం మీకైతే సీట్స్ అయితే వేకెంట్గా ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఈ విషయం మనందరికీ తెలుసు. సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఎప్పటికీ ఏం చేయాలంటే ఫ్రమ్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5 వరకు. ఈ రోజు వచ్చేసి అక్టోబర్ 2 కదా, సో రేపటి నుంచి మనకి ఓపెన్ అయిపోతాయి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో ప్లీజ్ ఇంకా ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో, మీరైతే వెబ్ ఆప్షన్స్ గురించి చింతిస్తున్నారో, లేదంటే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వాళ్ళు మీరైతే రేపటికి నుంచి ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5 వరకు మీరు ఇవ్వచ్చు. ఓకేనా? సో లేట్ చేయమాకండి, మళ్ళీ గుర్తుండిపోదు. సో నేను మీకు రిమైండ్గా ఉండాలని చెప్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మీకు అక్టోబర్ 10th మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ రిపోర్టింగ్స్ వచ్చేసి 14th to 16th, అక్టోబర్ 14th నుంచి 16th వరకు మీరు అలాంగ్ విత్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఫీ అమౌంట్ పట్టుకొని మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ మీకు ఫీ డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా?
సో ఇదన్నమాట విషయం. ఈ విషయం మీకు తెలియాలి అనే ఉద్దేశంతో వేరే ఏ ఛానల్ వాళ్ళు చెప్తలేదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను. సో దాని కొరకైనా నా ఎఫర్ట్స్ కనుక మీకు వాల్యుబుల్గా అనిపించి, నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను ఎఫర్ట్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఎప్పటికప్పుడు చూసుకుంటూ క్యాలెండర్ చూసుకుంటూ ఆన్ టైంకి నేను మళ్ళీ అప్డేట్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి నా క్యాలెండర్లో, మొబైల్లో ఉన్నటువంటి క్యాలెండర్లో నేను పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రోజున ఈ యొక్క అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. సో ఆ పద్ధతిలో నేనైతే మీకోసం అయితే వీడియోస్ అయితే ఫర్ దట్ ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.